అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు. ఈరోజు అయితే తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకుందామో చూడండి. 1 కప్ చింతపండు నానబెట్టుకున్నాను. కావాల్సిన పదార్థాలు చూసేయండి. పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ఇలా చింతపండు రసం తీసుకున్నాను 1 కప్పు. అందులో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. టేస్ట్కు సరిపడా సాల్ట్ వేస్తున్నాను 1 టీ స్పూన్. కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం కారం వేసుకుంటున్నాను. కడాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఎండాకాలంలో అయితే పచ్చి పులుసు ఉంటే చాలా బాగుంటుంది. వేడి వేడి రైసు, పచ్చి పులుసు, వడియాలు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ కూడా ఏది పనిచేయదు దీని ముందు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.